నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. అంత ఉత్సాహంగా మీరందరూ ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉరవకొండలో రా కదిలిరా పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి, మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ వెనకనున్నాం, నడవండి ముందుగానే మీరు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇది చూస్తే నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది. తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది. మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు. దానికి సాక్షులు ఈ పోలీసులే. ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు. అవునా కాదా? అది తోలిన జనం, కూలీ జనం. ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం. ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు. 74 రోజులు ఇంక నిద్రే లేదు తనకి. ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు, చీ నువ్వు మాకొద్దని. ఆ పరిస్థితికి వచ్చాడు. అందుకే 2014 కాదు, 2024 14 కంబైన్డ్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు. ఆయనకు కూడా అర్థమైపోయింది. సర్వేలు వచ్చాయి. ఎంత గర్వంగా ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు. అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు. అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు? హ్యాపీగా దిగిపోతాడంట. దిగిపోవడం కాదు, దించుతారు. అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది. సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 10 నెలలు కూడా అయిపోయింది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా?
నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రత్నాలు దొరికేటివి. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి. నేను ఒకటే ఆలోచించాను, ఇది రాళ్ల సీమ కాదు, దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని, నీళ్లు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం. నేను నమ్మాను, నీళ్లు ఇవ్వాలి. ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపురం జిల్లా, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా. ఈ 2 జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు, వెనుకబడిన వర్గాలుండే జిల్లాలు, వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు. అందుకే నేను ఒక శపథం చేశాను, అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన, నా జీవిత లక్ష్యం. అందుకే మీరు చూస్తే ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంద్రినీవా పరిగెత్తిచ్చాం. జీడిపల్లి, భైరవాని తిప్ప, జీడిపల్లి నుంచి పేరూరు, గొల్లపల్లి రిజర్వాయరు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్, ఇవన్నీ కూడా పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. అంద్రినీవాలో నీళ్లు చలవంటే నేను ఒకటే ఆలోచించాను, అవసరమైతే కాలువలు ఎడల్పు చేసి నీళ్లు తీసుకురావాలని. అంతేకాదు, కృష్ణా జలాల్లో నీళ్లు లేవంటే ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా అంద్రినీవా కాలువల్లో అనంతపురకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఇంకా కూడా గోదావరిలో 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతాయి. గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలని, మనకచెర్లకు తీసుకురావాలని, అక్కడి నుంచి అంద్రినీవా ద్వారా అనంతపూర్లో చివరి భూములకు నీళ్లు ఇవ్వాలని ఆకాంక్షించా, ప్రయత్నాలు చేశా, కొంతవరకు జయప్రదమయ్యాం. అదే తెలుగుదేశం ఉండుంటే తమ్ముళ్ళు, ఇప్పుడే కేశవ్ అన్నాడు, కౌలు రైతు 50 ఎకరాల్లో పంట తోటలేసి 2.5-3 కోట్ల రూపాయలు సంపాదించారు. అవునా కాదా? ఇంకో పక్క నేను ఆ రోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారని జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. నేను ఇచ్చాననుకుంటే చేతుల పైకెత్తండి, ఆ రోజు చేశామని. దానివల్ల హార్టికల్చర్ రైతాంగం, మిరప తోటలేసే రైతాంగం బంగారు పండించారు, డబ్బులు బాగా సంపాదించారు, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, రాష్ట్రంలో
అనంతపురం జిల్లాలో నీళ్లుంటే గోదావరి జిల్లాలో కూడా మనతో పోటీ పడలేవు. అక్కడ వరి వేసుకోవాలి. మీరు వాణిజ్య పంటలు వేస్తారు. ప్రపంచంలో పండే అన్ని వాణిజ్య పంటలు అనంతపూర్లో పండే అవకాశం వస్తుంది. అది నా కళ. ఈ పేద రైతాంగాన్ని పేదరికం నుంచి పైకి తేవాలని ఎన్నో విధాలుగా శ్రమించా. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మనం చేసిన పనుల వల్ల మీ చెరువులకు నీళ్లు ఇచ్చాం, కాలువల్లో నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీ ఆదాయం పెరిగింది, భూముల విలువ పెరిగింది. నేను అడుగుతున్నా, 20 ఏళ్ల కంటే ముందు మీ భూమి విలువ ఎంత, ఈ రోజు ఎంత తమ్ముళ్ళను ఒక్కసారి ఆలోచించమంటున్నా. కొత్తగా ఉండే యువతని ఆ రోజు మనం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా మీరు చూస్తే వ్యవసాయంలో మోడర్నైజేషన్ తీసుకురావాలని ఆలోచించారు. ఇదే ఉరవకొండలో జీడిపల్లి పక్కన 890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంప్రహెన్సివ్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టు గాని వచ్చుంటే 50,000 ఎకరాల్లో వచ్చేది. ఆ 50,000 ఎకరాల్లో వచ్చుంటే సంపద ఆటోమేటిక్ గా వచ్చేది. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకున్నా. అది పూర్తయి ఉంటే అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు పెట్టి ప్రతి ఒక్క రైతుని కోటీశ్వరుడు చేసేవాడిని. అది చేయలేకపోయారని నా బాధ. ఇది నా కోసరం కాదు, ప్రపంచానికి కూరగాయలు గాని పళ్ళు గాని ఎగుమతి చేసే అవకాశం ఉండే ఏకైక జిల్లా ఈ అనంతపురం జిల్లా. ఇప్పటికైనా మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాయ మాటల కోసం నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నేను ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం నాశనం చేసి ఇప్పుడే కేశవ్ చూపించాడు ప్రజెంటేషన్ లో 30 కోట్ల రూపాయలు వస్తు సామగ్రి తుప్పు పట్టిపోయింది. ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాధనం అవునా కాదా? 30 కోట్లు వృధా అయిందా లేదా? ఇలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. కాదు అని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా చెప్పాలి, నిరసన తెలియజేయాలి. ఈయన దగ్గర నుంచి దీనికంటే ఎక్కువ మనం కోరుకోలేము. ఎందుకంటే ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. అవునా కాదా? వ్యవసాయం అంటే ఏం తెలుస్తుంది తమ్ముడు? తెలుస్తుందా వ్యవసాయం అంటే? అందుకే నేను ఒకటే చెప్తున్నా, బీమా పథకాన్ని తీసేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క మీరు చూస్తే మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు. యువత ఎక్కడ పోయినా యువతను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. ఆకాశానికి గంతులేస్తున్నారు మీరంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఏం చెప్పారు? ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? ఇప్పుడు పోతున్నాడు, పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట. ఎవరిని మోసం చేస్తామని అడుగుతున్నా. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా, టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో, లేకపోతే మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు. అంతే కదా? అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం, కాలేజీలు మనమే తెచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ,
మెడికల్ కాలేజ్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన కస్టమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మనం తీసుకొచ్చింది. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఇక్కడుండే పిల్లల కోసం, అనంతపూర్లో ఉండే యువత కోసం సాక్షాత్తు 10 సార్లు వెళ్ళి కియా మోటార్స్ తెచ్చాం. 12 లక్షల కార్లు ఇక్కడ తయారై ప్రపంచమంతా కూడా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. మీరేం చేశారు? అమర్ రాజా బ్యాటరీస్ ని ఈ రాష్ట్రంలో ఉండేదని తరివేశారు. అవునా కాదా తమిళ్లో? మనం పరిశ్రమలు తెచ్చాం. వీళ్ళు పరిశ్రమలు తరివేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం. అవన్నీ కానీ అయ్యుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. వచ్చాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఉద్యోగాలు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? ఇంట్లో పడుకుంటారా? సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టండి, 74 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది నాది నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండో ఆలోచన, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం. పేదవాళ్ళు డబ్బులుండే వాళ్ళు కాలేమా? పేదరికం నుంచి పైకి రాలేమా? చేస్తాం. ఒకప్పుడు ఇప్పుడే కేశవ్ అన్నాడు ఇక్కడ రోడ్డు ఉండేది కాదని. ఆ రోడ్డు వచ్చింది. ఒకప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు లేవు. నేనే ఆ రోజు ఆ సెల్ ఫోన్లు రావడానికి కూడా కారణం నేనే. ఈ రోడ్లు రావడానికి మొదటి శ్రీకారం చుట్టింది నేనే. ఇప్పుడు చెప్తున్నా, ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు జాతిలో పేదరికం లేకుండా చూడాలనేది నా జీవితాశయం. తప్పకుండా సాధిస్తా, సహకరిస్తామని గట్టిగా నినదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జనరేషన్లు మారుతున్నాయి. 10 ఏళ్లకు కొత్త తరం వస్తారు. తరాలు మారినప్పుడు మన తలరాత కూడా మారాలి. తలరాత మారడం లేదు. అదే నేను చెప్తున్నా. అదే ఉరవకొండలో సంకల్పం. మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత, అదే సమయంలో పోర్టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడనే మీరు చూశారు, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమ అనంతపూర్లో ఏమైందని అడుగుతున్నా. పారిపోయిందా లేదా? కమిషన్ల కోసం అవునా కాదా? ఇలాంటివి తప్పుడు పనులన్నీ చేసి ఈరోజు మనం చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. యువతకు హామీ ఇస్తున్నా, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నమ్మకం ఉందా లేదా మీకు? సాధ్యమవునా కాదా? కంపెనీలు తీసుకొస్తాం, పరిశ్రమలు వస్తాయి. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్,
మీ ఇంటి దగ్గర కూర్చొని దర్జాగా ప్రపంచం మొత్తం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇంకో పక్కన బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పోయి పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు వచ్చే వరకు యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు, నేనే ఒక అన్నగా ఉంటా, మీ ఇంటికి కుటుంబ పెద్దగా ఉంటా, నేరుగా మీ అకౌంట్లోకి 3,000 రూపాయలు పంపించే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, రాబోయే రోజుల్లో ఒకప్పుడు రోడ్ల కోసం ప్రయత్నం చేశా, ఐటీ కోసం ప్రయత్నం చేశా. ఈరోజు చెప్తున్నా, అనంతపూర్కి వస్తే నాకు ఎంతో సంతోషం. హెలికాప్టర్లో వస్తామంటే చూసా, విండ్ ఎనర్జీ, గాలితో కరెంట్ వచ్చే ఎనర్జీ చూస్తే, విండ్ మిల్స్ చూస్తే కళ్ళకు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తు సోలార్ది, విండ్ది, విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో కరెంటు కొరత ఉంది, అవునా కాదా? నేను వస్తానే 100 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా నేనున్నప్పుడు కరెంటు కొరత ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నాను. 9,000 మెగావాట్లు 19,000 మెగావాట్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సోలార్కి, విండ్కి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు, నేను చెప్తే వినలేదు మీరు. ఓటేశారు, మాటలు చెప్పాడు. ఆ రోజు 200 రూపాయలు కరెంటు ఛార్జీలు ఎంత అయినాయి? ఎంత అయింది? ఇప్పుడు 1000 రూపాయలు అయింది, అవునా కాదా? 200 రూపాయలు 1000 రూపాయలు అంటే 5 రెట్లు పెరిగింది. దీనికి కారణం ఏంటి? అవినీతి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్నీ కూడా రివర్స్ పాలన అవుతుంది. ఈరోజు నేను హామీ ఇచ్చేది వ్యవసాయదారులకు హామీ ఇస్తున్నా, మీరు వ్యవసాయంతో సమానంగా పంప్ సెట్ పెట్టుకొని అవసరమైతే ఆ కరెంటు సోలార్ ద్వారా తీసుకుని మీ పొలాలకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకా సర్ప్లస్ అయితే మీరు గవర్నమెంట్కి ఇవ్వచ్చు. మళ్ళా మీకు అవసరమైతే మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యవస్థగా తయారు కావాలి. మీకు అవసరమైనప్పుడు కరెంటు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి, సంస్థ ఇచ్చే పరిస్థితి రావాలి. మీ దగ్గర మిగులు కరెంటు ఉంటే ఆ కరెంటు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి రావాలి. దీనికి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రైతుని కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో సమానంగా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తాం, ఆధునికమైన పద్ధతులు తీసుకొస్తాం. అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్గా, కరెంటు బయట నుంచి వచ్చేదే కాకుండా మీరే ఉత్పత్తి చేసుకునేట్టుగా ఒక్కొక్క సబ్ స్టేషన్లో అవసరమైతే పంప్డ్ ఎనర్జీ కూడా పెట్టి అక్కడికక్కడే సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నేను ఎప్పుడు కూడా పాత విధానాలనే అవలంబించను, ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తూ ఉంటాను. రాబోయే 20 ఏళ్లలో ఏది పనిచేస్తుందో చూస్తాను, దాన్ని ముందే ప్రారంభించడం నా నైజం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్ని ప్రారంభించాను నేను. ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోనే
ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైందంటే అది నా ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్ పోయారు, బెంగళూరు పోయారు, అమెరికాకు పోయారు, ఆస్ట్రేలియాకు పోయారు. ఆ దేశంలో వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది దూరదృష్టి. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాబోయే రోజుల్లో సోలార్ కానీ విండ్కి కానీ ప్రాధాన్యత వస్తుంది, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత వస్తుంది, హైడ్రోజన్కి ప్రాధాన్యత వస్తుంది. అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి ఉరవకొండలో మీ అందరికి హామీ ఇస్తున్నా. కార్యకర్తలు ఉన్నారు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజాపక్షంగా ఈ కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు. జగన్ విధ్వంసాన్ని, తుగ్లక్ పాలనని ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేశారు, కేసులు పెట్టారు, మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు. వేధింపులు, కేసులు, దాడులు ఎదుర్కొన్నారు. ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు. పోలీసు వ్యవస్థని వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు. రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు. పోలీసుల మౌనం పాటించారు, కొంతమంది సహకరించారు. దానితో వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇవన్నీ చూశాను, మీరు పడిన బాధలు చూశాను, మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను, మీ కుటుంబం చితికిపోయింది చూశాను. నా మనసులో మీరున్నారు. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు. ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్రన్న అని, జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేసే కేసు, విగ్రహానికి దండేసే కేసు, దిష్టి బొమ్మ దగరం చేసే కేసు, చివరికి కార్యాలయంలో మీటింగ్లు పెడితే కేసు. ఎన్ని కేసులు తమ్ముళ్ళు? 100 కేసులు పెడితే 100 కదా, ఇంకొక 100 కేసు పెట్టుకోండి. మేము తెలుగుదేశం పార్టీ జెండా దించాం, ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు, ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు. చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు. ఇప్పటికైనా ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు. సవాంగ్ అన్నా అని ఉన్న పడంగా ఇసిరి పారేశాడు. మీ పని కూడా అదే, ఎవరు కాపాడరు. మీ ఉద్యోగం మీరు చేయండి. న్యాయం చేసే ఉద్యోగులకు నేను అండగా ఉంటా. అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే. ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ డ్యూటీ మీరు చేయమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. చేస్తారని కూడా ఆశిస్తున్నా. వైసీపీ గుండాలకు హెచ్చరిస్తున్నా, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు. 2004 తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ రాస్తున్నా. వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా. ఎవరికి బకాయిలు ఉండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా.
తమిళలో ఈరోజు మీరు చూస్తే ఓడిపోతామనే భయంతో ఈరోజు వీళ్ళంతా చేసే పనులు మీరు చూస్తున్నారు. ఓట్ల దొంగలు పడ్డారు, ఓట్లు మార్చేస్తున్నారు. నేను అందుకే ఇక్కడ చూస్తే మొన్నే తిరుపతిలో చూశారు, ఓట్లు మార్చేసిన ఒక అధికారి గిరీషాన్ని సస్పెండ్ చేశారు ఒక కలెక్టర్గా ఉంటే అన్నమయ్య జిల్లాలో. ఇక్కడే కేశవ్ గారు బాగా ఫైట్ చేశారు ఊరుకొండలో, రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు. జడ్పీ సిఇఓని ఈఆర్ఓని సస్పెండ్ చేశారు. ఒకటే చెప్తున్న, దొంగ ఓట్లు వేసిన అధికారి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని వదిలిపెట్టాం, శిక్షిస్తాం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. తమలో ఈ రోజు రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ, నల్ల చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్. నేను అడుగుతున్న, భూమి మీది, ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు, దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, దానిపైన ఎవరి ఫోటో తమ్ముళ్ళు? ఎవరి ఫోటో? ఏం మీ అమ్మ తరపున ఆయన ఏమన్నా మీకు బంధువా? మీ నాన్న తరపున బంధువా? మీ తాత తరపున బంధువా? మీ దాయాదా? ఎవరైనా ఫోటో వేయడానికి? ఆయన ఫోటో నిద్ర చేస్తే మీరు చూడాలనా? ఇప్పుడు కొత్తగా సర్వే చేశాడు. ఆ సర్వే చేసి సర్వే నెంబర్ల పైన రాళ్ల పైన ఈయన ఫోటో, ఇంట్లో ఈయన ఫోటే, పొలంలో ఈయన ఫోటే, మరుగుదొడ్లో ఈయన ఫోటే, ఎక్కడ చూసినా ఈయన ఫోటే. ఈ ఫోటో మనం చూడాలా? చూడకపోతే పోలీసులు కేసు పెడతారు. ఏంటి అరాచకం? ఇప్పుడు కొత్త చట్టం, నల్ల చట్టం, అదే భూరక్షణ చట్టం. భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం ఇది. మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట, ఎంఆర్ఓకి ఇవ్వరంట, కోర్టు పోవడానికి వీల్లేదంట. అంటే అరాచకాలు. అందుకే నేను చెప్తున్నా, ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది. ఈ చట్టం ఉండదు, మిమ్మల్ని విముక్తి చేస్తాం. అంటే మనలందరినీ కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మీ ఆస్తులు మీవి కాదు. మనం మాట్లాడితే మన ప్రాణాలు మనవి కాదు. మన ఆడబిడ్డలకు రక్షణ లేదు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను. ఒక కిరాతకుడు, దుర్మార్గుడు, ఆయన కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడిబజారులో బట్టి కొడితే పోలీసులు కూడా పోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా వీళ్ళందరినీ. మీ కూతురుకో, మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే మీరు సహిస్తారా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఆంబోతులారా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆంబోతుల్ని నడి రోడ్లు బట్టలి పూరేగిస్తాం, శిక్షిస్తాం తప్ప వదిలిపెట్టాం. మళ్ళీ ఆడబిడ్డలకు గౌరవంగా రక్షణ కల్పించే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడున్నాడు వైసీపీ, బతుకే ఫేక్, ఎవరు నమ్మరు. నాడేం చెప్పాడు తమ్ముళ్ళు? వివేక హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చేశాడా లేదా? గుండెపోటని చెప్పాడా లేదా? అది గొడ్డల పోటు అవునా కాదా? పింక్ డైమండ్, వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉందని, లేని డైమండ్ ఉందని, అది మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా? నేను కోర్టుకేశాను. ఇప్పుడు లేదు కాబట్టి కోర్టులో కేసు విత్డ్రా చేస్తా అన్నారు. కాదు, నేను ఇంప్లీడ్ అవుతానని కోర్టులో ఇంప్లీడ్ అయ్యా. ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
నిన్నే చూశారు కోడి కత్తి డ్రామా. డ్రామా అవునా కాదా? అంటే ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట. అవునా కాదా తమ్ముళ్ళు? అన్నాడా లేదా? అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం. మీకు సిగ్గు లేదు. మీకు ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకొస్తారు. అంటే నేనంటే వీళ్ళకి ఉచ్చలబోతున్నాయి తమ్ముళ్ళు. రేపో డైఫర్లు పెట్టుకొని తిరగాలి. ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. వీళ్ళ పని అయిపోయింది. సినిమా అయిపోయింది. రేపటి నుంచి భయం వస్తా ఉంది. సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ. అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 4 ఎంపీలు పారిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అని. నాకు పేపర్ లేదు, టీవీ లేదు. నంగనాచి జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా? లేదా? ఏ సాక్షి ఆ పేపర్ టీవీ పేరేంటి? టీవీ పేరేంటి? పేపర్ పేరేంటి? ఇది అబద్ధం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు కోరి చెబుతున్నాడు. రెండోది, అందరూ ఆయనకు వ్యతిరేకమంట. అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంట. ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టార్ క్యాంపెయినర్స్ గానో నా మనుషులుగానే బ్రాండ్ చేసేయడం మీరు చూశారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభం అయిపోయింది. అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు? ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్సే. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్ మళ్ళా మీ భవిష్యత్తు కోసం. ఒక ఆడబిడ్డ, డాక్రా సంఘాలు నేనే పెట్టా. ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు? పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి ఎవరు తీసుకొచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? ఈరోజు చెప్తున్నా, మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను. మహాశక్తి. మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు, అంత శక్తి ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి, ఎంతమంది ఆడబిడ్డలుంటే ఇంట్లో ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇస్తా నెలకు. ముగ్గురుంటే 4500 రూపాయలు మీ అకౌంట్లోకే వస్తాయి. మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తా. ఆంక్షలు పెట్టను, మోసాలు చెయ్యను. జగన్మోహన్ రెడ్డి మోసకారి. అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి.
ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి. ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మా ఆడబిడ్డలు చెప్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీరెక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మా మహిళల్ని మహాశక్తిగా తయారు చేసే బాధ్యత, మీ ద్వారా పేదరిక నిర్మూలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చాలా మంది అందుకే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ నాకు స్టార్ క్యాంపెయినర్స్ కావాలి. నన్ను ఆదరించింది మీరే, మిమ్మల్ని గౌరవించింది నేను. అందుకే మళ్ళీ అడుగుతున్నా, మీరు ఆలోచించండి. మీ జీవితాల్లో నష్టం రావడానికి కారణం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందరినీ ఇబ్బంది పెట్టాడు, అందరి జీవితాలతో ఆడుకున్నాడు, అందరం కూడా నష్టపోయాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్స్ గా తయారు కావాలని పిలిపిస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే మీటింగ్ లో చెప్పాడు, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్. అవును, అందరూ నాకే స్టార్ క్యాంపెయినర్స్. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు చూస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు భాగోతం, ఇక్కడ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఆయన అక్రమాల్లో తన స్వరూపాన్ని చూపిస్తాడు. ఆయనే విశ్వేశ్వర రెడ్డి. ఎక్కడ లేఅవుట్ వేసినా కప్పం కట్టాల్సిందే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గాలిమరల వద్ద పనిచేసే సెక్యూరిటీ జీతాల్లో కూడా ఈయనకు వాటా ఇవ్వాల్సిందే. విశ్వేశ్వర రెడ్డి కొడుకు తప్పుడు ఎన్ఓసీలు సృష్టించి ఆడబిడ్డల భూములు కొట్టేసే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇక్కడ మీరందరూ చూడాలి, ఏదైనా అభివృద్ధి చేశా అంటే ఇక్కడ గౌరవ శాసనసభ్యుడిగా కేశవ్ గారే చేశారు తప్ప వీళ్ళు వరగబెట్టింది ఏమీ లేదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క కళ్యాణదుర్గంలో ఉషశ్రీ మహిళా మంత్రిని అంటుంది. ఆవిడ మాత్రం కరప్షన్ క్వీన్. ఆ కరప్షన్ ఎంతవరకు పోయిందంటే 30 కోట్ల విలువైనటువంటి సుజిలాన్ విండ్ పార్క్ చెందిన 160 ఎకరాలు డ్రైవర్ పేరుతో పెట్టుకునింది, ముందు భర్త పేరుతో పెట్టుకునింది, తర్వాత డ్రైవర్ పేరుతో కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. ఆగారి నది పైన పెన్నా నదిలో ఇసుక 4 ఏళ్లుగా యథార్చిగా తవ్వేసుకున్నారు. అక్రమ లేఅవుట్లు వేశారు, చెరువులో కూడా లేఅవుట్ వేశారు, ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో 100 ఎకరాలు 6 లక్షల రూపాయలు చొప్పున కొని 25 లక్షల రూపాయలు చేసి ప్రభుత్వానికి అమ్మిన పెద్ద మంత్రి. అందుకే ఆవిడ్ని అక్కడి నుంచి మన కళ్యాణదుర్గం నుంచి ఎక్కడికి మార్చారు తమ్ముళ్ళు? ఎక్కడికి మార్చారు అంటే ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్, అవినీతిని ట్రాన్స్ఫర్. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారం. అవునా? అవుతుందా బంగారం? చెత్త చెత్త అవునా కాదా? చెత్త ఎక్కడికి పంపేయాలి? డంప్ యార్డ్కి పంపేయాలి. అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు. ఇంకో పక్క తాడిపత్రి, ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి మళ్ళా ఫ్యాక్షన్ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, దొడ్డరెడ్డి
అన్నిట్లో వాటాలే, రౌడీజమే. ఎట్లా ఎగిరిగిరి పడుతున్నాడంటే పోలీసులు అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, అవినీతి చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాం, వడ్డీతో సహా మీకు అందరికీ చెల్లిస్తామని హామీ ఇస్తున్నా. సింగనమల అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది, మొత్తం నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచిపెట్టింది, పగడ్బందీగా వసూలు చేసింది. ఇప్పుడు ఆవిడికి సీటే లేదు, ఎక్కడుందో పోయి చెప్పుకోమన్నాడు. మాట్లాడలేకపోతా ఉంది, ఎందుకంటే మళ్ళా కేసులు పెడతారని భయం. ఆ పరిస్థితిలో ఆవిడైతే కొట్టుమిట్టాడే పరిస్థితికి వచ్చింది. రాయదుర్గం అక్కడ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నాడు, జగన్కి కాపు కాశాడు. ఇప్పుడు టికెట్ లేదు పొమ్మన్నాడు. అక్కడి నుంచి ఆయన తత్వం బోధపడి తాడేపల్లి ప్యాలెస్ కు సెల్యూట్ పెట్టి తిరిగాడు. అవునా కాదా? అంటే ఇంకొక పక్క వెంకటరామరెడ్డి గుంతకల్లో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుక అమ్ముతున్నాడు, గొప్ప గనుడిన. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వెంచర్లేసి వాటాలు తీసుకుంటున్నాడు. అన్ని కూడా కడాన ఎవరన్నా గాలి పీల్చినా ఈయన కప్పం కట్టాల్సిందే. అలాంటి అవినీతి పరుడు. ఇంకా అనంతపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, పాపం ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. పాపం ఇంకా రిటైర్మెంట్కి వచ్చేసాడు. ఇంక ఎక్కడికక్కడ చిల్లర కోట్లు కొట్టుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి అయారాం గయారాములు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అవినీతి పరులైన ఎమ్మెల్యేలు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఎమ్మెల్యేస్ని ట్రాన్స్ఫర్ చేసే ముఖ్యమంత్రి మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఊర్లో చెత్త మీ ఊర్లో మీ ఇంట్లో వేసే వ్యక్తులు మీకు కావాలని అడుగుతున్నా. వద్దని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇలాంటి వాళ్ళు మాకు వద్దని. ఇక్కడికి వచ్చినప్పుడు, అనంతపూర్కి వచ్చినప్పుడు, అనంతపూర్కు జీవనాడు లాంటి డ్రిప్ ఇరిగేషన్ మళ్ళా తీసుకొస్తా. భైరవాని తిప్ప, ఉంతకల్లు పెండింగ్ లో ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొస్తా. సెంట్రల్ యూనివర్సిటీ పెండింగ్ ఉంది అని కూడా పూర్తి చేస్తాం. గార్ల దిన్న సింగనమల్లో షాదీ ఖానాలు కావాలని కంప్లీట్ చేస్తాం. బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, ఎస్టీలకు రద్దు చేసిన పథకాలు సబ్ ప్లాన్లు మళ్ళా తీసుకొచ్చి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జై హో బీసీ పెట్టాం. వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వెనుకబడిన వర్గాలకు అండగా నేనుంటా, మీకు న్యాయం చేస్తా. మళ్ళీ రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటాను. తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని మా బీసీలకు అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు షెడ్యూల్ కులాలున్నాయి, మాదిగలున్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఏబిసిడి కేటగరైజేషన్ కట్టుబడి ఉన్నామని, నేను 30 ఏళ్లకు 25 ఏళ్లకు మునుపు చేసిన దానికి వారు కూడా ఈరోజు ముందుకు వచ్చి దేశమంతా చేస్తామన్నారు. అది చాలా శుభ పరిణామం. సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా న్యాయం చేయబోయేది తెలుగుదేశం పార్టీ. మైనారిటీలు కూడా హామీ ఇస్తున్నా, మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. విదేశ విద్య పెట్టాం, ఇమాములకి, మౌజములకి ఆందోళన ఇచ్చాం, సబ్ ప్లాన్ తీసుకొచ్చాం, షాదీ ఖానాలు కట్టాం, ఆజ్ హౌస్లు కట్టాం. మళ్ళా మీకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా గండికోట, నిట్టూరు, బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషను ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. చిత్రావతి నదిపై తాడిపత్రి పులివెందుల బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. ఉరవకొండలో
అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. చేయూతనిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీడిపల్లి రిజర్వాయర్కి నష్టపరిహారం ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అనంతపూర్ ఎప్పుడు కూడా నాకు ప్రాధాన్యత ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా. అనంతపూరు నాకు గుండెకు దగ్గరుండే జిల్లా అనంతపూర్ జిల్లా. దీనికి కారణం వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే జిల్లా, పేదవాళ్ళు ఉండే జిల్లా. ఈ జిల్లాలో పేదరికాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వెరుసరిగా ఎండిపోతే, పంట రాకపోతే మొట్టమొదటిసారిగా చరిత్రలో వేరుశెనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులు పశువుల్ని మేపుకోలేకపోతే కరువు వచ్చినప్పుడు క్యాంపులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నాకు దీక్ష పెరిగింది, పట్టుదల పెరిగింది, నీళ్లు తేవాలని ఆకాంక్ష పెరిగింది. అదే అంద్రీనేవా. ఆ అంద్రీనేవాలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు జిల్లాలో చెట్లే కనపడేటివి కాదు. ఈరోజు చెట్లు వస్తున్నాయి, పంటలు వస్తున్నాయి, హార్టికల్చర్ పంటలు వస్తున్నాయి. ఒకే నా జీవిత ఆశయం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి ఈ జిల్లాలో పేదరికం లేకుండా చేసి ప్రతి ఒక్క రైతు తన పొలంలో బంగారు పండించే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అది చేస్తా. అయితే అది జరగాలంటే ఈ జిల్లాలో మిమ్మల్ని అడుగుతున్నా, ఈసారి మీరిచ్చే ఫలితాలు జగన్కి దిమ్మ తిరగాలి, టీడీపీ జెండా ఎగరాలి, వైసీపీ జెండా భూస్థాపితం కావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే చేయొచ్చు చెప్పండి, సిద్ధమని చెప్పండి. తమిళలో అనంతపూర్లో విద్యత ఉండే ప్రజానీకం ఉండే జిల్లా. ఈ జిల్లా నుంచే నేను అడుగుతున్నా మిమ్మల్ని, గ్రామ గ్రామాలు ఒకటి కావాలి, కుటుంబాలు ఒకటి కావాలి, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం ఒకటి కావాలి. రాజకీయ పార్టీలు కాదు, మనందరి ధ్యేయం మన భవిష్యత్తు. మీరు కలవండి, అందరూ ఒకటి అవ్వండి. మళ్ళీ నేను చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీని తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేనేదో మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాను. మీ కళ్ళ ముందర నమూనా కనబడుస్తా ఉంది. మీ ఊర్లో ఉండే ఒక ఐటీ అభ్యర్థి విద్యార్థి ఎక్కడ పనిచేస్తామన్నా కనుక్కోండి. దానికి పునాది ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఆ పునాది వేసింది నేనే. ఆ పునాది మీద పెరిగారు, ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. హైదరాబాద్లో నాలెడ్జ్ ఎకానమీకి పునాది వేసింది నేనే. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సైకో పాలన పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టిన వాడిని వదిలిపెడదామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నా, అనంతపూర్ రైతుల సంక్షేమం కోసం అంటే కదిలి రాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి. వైజాగ్లో సిద్ధమన్న వ్యక్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. నువ్వు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, నిన్ను దింస్తామని. అనంతపురం రైతుల సంక్షేమం కోసం ఇంకా గట్టిగా మెల్లిగా చెప్తున్నారు, పౌరుషం ఉండాలి, మీ మాటల్లో ఉత్తేజం ఉండాలి, కసి కనపడాలి. అనంతపురం రైతుల సంక్షేమం కోసం
మన బిడ్డల ఉద్యోగాల కోసం, డ్రిప్ సబ్సిడీల పునరుద్ధరణ కోసం, సైకో పాలన అంతం కోసం, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి.